తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు జనం సొంతూర్ల బాట పట్టారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ భారీ దందాకు తెరలేపాయి. పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బస్ టికెట్ రేట్లను కూడా కళ్ళు బయర్లు కమ్మే రీతిలో పెంచేశాయి. పండక్కి వెళ్లాలనుకునే వారికి టికెట్ రేటు చూస్తేనే గుండె దడవచ్చేలా పెంచేశాయి ధరలు. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి వంటి ప్రముఖ నగరాలకు వెళ్లే మార్గాల్లో అయితే టికెట్ ధరలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయంటున్నారు ప్రయాణికులు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఏసీ బస్ ఛార్జీలు 1000 నుంచి 1800 రూపాయల వరకు ఉంటే తాజాగా 4000 నుంచి 5000 వరకు పెంచేశారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ చేసుకుందామనుకున్న వారు ఈ టికెట్ రేట్లు చూసి జంకుతున్నారు. ఒక్కో టికెట్ పైన 2 నుంచి 3000 పెరగడంపై ప్రయాణికులు లబోదిబోం అంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పండుగ వేళ అంతే ఉంటాయి అని ప్రైవేట్ ట్రావెల్స్ బుకాయిస్తున్నాయి. ఇంత ధరలు పెట్టి జేబులు గుల్ల చేసుకుని ఇంటికి వెళ్లడం అవసరమా అని కొందరు పునరాలోచనలో పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ పెంచిన ఒక టికెట్ రేటుతో ఒక ఫ్యామిలీకి పండుగ మొత్తం ఖర్చు అయిపోతుందని వాపోతున్నారు. 3 రోజుల్లో 1000 రూపాయలు ఉండే టికెట్ రేటు పండుగ సీజన్ కాబట్టి పెంచినా మహా అయితే 100-200 పెంచాలి, కానీ ఏకంగా 1000 పెంచడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపైన ప్రభుత్వం స్పందించి టికెట్ ధరలను తగ్గించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. పండుగ వేళ ప్రయాణికుల వద్ద అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పండుగకు సొంత ఊర్లకు వెళ్లాలి అనుకునేటువంటి ప్రయాణికులకు టికెట్ ధరలైతే కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య సంక్రాంతికి సొంతూర్లకి పయనమవుతున్నారు నగరవాసులు. ఇప్పటికే రద్దీ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో కూడా నగరవాసులంతా సొంతూర్లకు పయనమవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజు నుంచి సెలవులు ప్రకటించడంతో ఈరోజు రేపు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్నాను. చూసుకోవచ్చు, ప్రతి పండుగకు సంబంధించి కూడా ఎల్బీ నగర్ చౌరస్తాలో చాలా రద్దీ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా పెద్ద పండుగ సంక్రాంతి. ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్న దేశంలో కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా సొంతూర్లకు వెళ్లి సంక్రాంతిని ఫ్యామిలీతో చేసుకోవాలని కూడా భావిస్తారు. ప్రస్తుతానికైతే ఈసారి కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా అదే రద్దీ కనిపిస్తుంది. కానీ 3 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీ సంబంధించి కూడా ఈసారి సంక్రాంతి పండుగకు సంబంధించి కూడా అదనపు ఛార్జీలు వసూలు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటే సుమారుగా 50% వసూలు చేస్తున్నది. స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా ఈ వసూలు ఉంటాయంటూ కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఇంత మొత్తంలో వసూలు చేయడం కూడా మనం తొలిసారిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా నగర నలుమూల నుంచి, ముఖ్యంగా ఏపీ ప్రాంతాలకు సంబంధించి కూడా హైదరాబాద్ నగర నలుమూలలో వివిధ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారు వివిధ పనుల కోసం ఇక్కడ సెటిల్ అయిన వారు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, చదువుకునే వారంతా కూడా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్తో సొంతూర్లకు వెళ్ళి పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలపకుండా ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసి సుమారుగా 6432 సర్వీసులు ఈసారి సంక్రాంతి పండుగకి నడుపుతుండగా మెజార్టీగా ఇటు తెలంగాణతో పాటు ఏపీలోని అన్ని జిల్లాలకు సంబంధించి కూడా నేరుగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఉండేలాగా ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సులకు సంబంధించి రిజర్వేషన్ చేసుకున్న బస్సులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా వైజాగ్తో పాటు విజయవాడ, ఏలూరు వంటి ప్రాంతాలకి ఎల్బీ నగర్ మీదుగా ఎక్కువ వెళ్తుంటారు. అందరూ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఎల్బీ నగర్ రాకుండా కూడా వారు ఉన్న ప్రాంతాలకు సంబంధించి కుక్కట్పల్లి, మియాపూర్, ఆరంగడ్ చౌరస్తా లాంటి ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్క ప్రాంతం నుంచి సుమారుగా 500 బస్సులను ఆపరేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత క్రౌడ్ ఎక్కువగా సంబంధించిన సౌకర్యాల కల్పనలో అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి కూడా టికెట్లు బుక్ చేసుకున్న సీట్లు దొరకనటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ప్రస్తుతానికైతే ప్రతి ఏడాది ఫెస్టివల్ సందర్భంగా ప్రయాణికులకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి. ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్స్ ఉంటాయో మియాపూర్, కుక్కట్పల్లి, ఎల్బీ నగర్ ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రయాణికులంతా వచ్చి వారు రిజర్వ్ చేసుకున్న బస్సులకు సంబంధించి రావాల్సిన సమయానికి వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా సీటింగ్ ఏర్పాటు చేశారు, శామ్యాలు ఏర్పాటు చేశారు. పిల్ల పెద్ద అందరితో కూడా వచ్చి ఫ్యామిలీతో వచ్చి బస్సు ఎక్కే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు ఇక్కడ వారు వచ్చే బస్సు వెయిట్ చేసేంత వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
కాబట్టి వారికి కూర్చేందుకు ప్రత్యేకంగా చైర్లు ఏర్పాటు చేశారు, వాటర్ సరిపతి ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈసారి స్పెషల్ బస్సులకు సంబంధించి 50% వసూలు ఉంటాయి. సాధారణ తిరిగే బస్సులతో పాటు స్పెషల్ గా నడుపుతున్న బస్సులకు సంబంధించి కూడా అదనపు వసూలు ఉంటాయని కూడా ఆర్టీసీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటికి తోడు ఈసారి ప్రైవేట్ ట్రావెల్స్ లో బాధలు కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో ఇక ప్రైవేట్ వాహనాల్లో కూడా ఎక్కడైతే వారికి సీట్ దొరకకపోతే ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఒక ఫ్యామిలీ సొంతూళ్ళకు వెళ్ళాలంటే 10-15 వేలు ఖర్చు పెట్టి కానీ వాళ్ళు సొంత ప్రాంతాలకు వెళ్ళని పరిస్థితి ప్రస్తుతానికైతే తెలంగాణ రవాణా శాఖ కూడా పూర్తిగా ప్రైవేట్ బస్సుల సంబంధించి ఛార్జీల పెంపు మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సామాన్యుడు వారి గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఒకవైపు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఇక ప్రైవేట్ బస్సులకు సంబంధించిన బాధుడు ఏదైతుందో ఆర్టీ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్న అర్ధరాత్రి ఎల్బీ నగర్ లో కూడా తనిఖీలు చేపట్టి సుమారుగా 10 బస్సులకు సంబంధించి కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణికులంతా సురక్షితంగా వారి గమ్యస్థానానికి వెళ్లి సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రవాణా శాఖ ఒకవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎల్బీ నగర్ లో కొంత క్రౌడ్ పెరుగుతుంది. సాయంత్రానికి క్రౌడ్ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వరుస సెలవులు, ఎందుకంటే ఈ రోజు నుంచి సెలవులు స్టార్ట్ అయిపోతున్నాయి. సాటర్డే సండే ఉన్న నేపథ్యంలో కూడా చాలా ముందుగా ప్రతి పంటకి ప్రతి సంక్రాంతికి కూడా కొంత 1-2 ముందులో హడావుడి కనిపిస్తుంది. ఈసారి అయితే సాటర్డే సండే కలిసి రావడంతో ఫ్యామిలీస్ తో కూడా అటు కుటుంబ సభ్యులంతా కూడా సొంతలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఏపీకి సైమల్టేనియస్ ఎన్ని బస్సులు నడుపుతుందో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు కూడా ఇక్కడ హైదరాబాద్ ఉండే వాసులంతా వెళ్తారు కాబట్టి అందుకు సంబంధించి కూడా ప్రత్యేక ఆపరేట్ చేస్తుంది. ముఖ్యంగా ఉప్పల్తో పాటు ఇటు జేబీఎస్ ప్రాంతాలకు సంబంధించి కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లే వివిధ జిల్లాలకు సంబంధించి కూడా ప్రత్యేక బస్సుల పరిస్థితి కనిపిస్తుంది. కానీ 3 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీ సంబంధించి కూడా 50% స్పెషల్ బస్సులకు వదిలి చేయడంతో కొంత ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్నేళ్లు సాధారణ ఛార్జీలతో నడిపిన తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి ఎందుకు స్పెషల్ బస్సులకి అదనపు వసూలు చేస్తుంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే కొంత సందడి వాతావరణం కనిపిస్తుంది. క్రమక్రమంగా రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ తో పాటు జేబీఎస్, ఆరంగాడు, మియాపూర్, కుక్కట్పల్లి, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. సంధ్య. ఓకే, రైట్ కిరణ్. మరోవైపు విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్ర, మరి విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే సొంత ఊర్లకు అందులోనూ ఆంధ్రకు వచ్చేటువంటి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా. మరి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ టికెట్ల రేట్ల పెంపు అనేటువంటి అంశం అక్కడ ఎలా ఉంది? సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. దీనితో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకోసమని చెప్పేసి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సొంత గ్రామాలకు రావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా విజయవాడ ఈ బస్ స్టేషన్ అయితే కనుక రద్దీగా ఉందని చూడొచ్చు. విజయవాడ బస్ స్టేషన్ లో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళకు కూడాను, అంటే ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లే వాళ్ళు కూడాను క్యూ లైన్లలో టికెట్ల కోసం ఉంటా ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడాను తెల్లవారుజామునే బస్సుల్లో రావడము, తర్వాత తమ ప్రాంతాలకు, తమ గ్రామాలకు వెళ్లేందుకోసం అని చెప్పేసి ఈ విజయవాడ బస్ స్టేషన్లో మనం విజువల్లో చూస్తా ఉన్నాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడాను కృష్ణా, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాల్లో వచ్చి ఈ ప్రాంత వాసులందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకునే కోసం రావడం జరుగుతోంది. కోడి పందాలు అనేది ఈ ఉభయ గోదావరి జిల్లాలోనూ, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో కూడాను పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పండుగకు, ఈ స్పెషల్లో వీటన్నిటిలో కూడా పాల్గొనేందుకోసం పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది. దీంతో ఎక్కడ చూసినా కూడాను బస్టాండ్లు అన్నాయి కూడాను ఈ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అధికార అంటే ప్రభుత్వం కూడాను పూర్తి స్థాయిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏర్పాట్లన్నింటినీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రయాణికులను అందరికీ కూడాను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంటే కనుక ఏ గ్రామాలకు ఎక్కువ రద్దీ ఉంటుందో ఆయా ప్రాంతాలన్నిటి కూడాను స్పెషల్ బస్సులు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రధానంగా చూస్తే కనుక హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ ప్రాంతాల నుంచి వచ్చే వారందరి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అయితే అంటే ఆర్టీసీ బస్సులు వాటి సౌకర్యాలు అంటే 7,000 బస్సుల వరకు ఏపీఎస్ ఆర్టీసీ వేసింది ఈ సంక్రాంతి పురస్కరించుకొని. అయితే ఆ టికెట్ రేట్లే ఒక ఎత్తు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను అమాంతం డబుల్ త్రిబుల్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. దీనికి సంబంధించి ప్రయాణికులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకంటే సాధారణ రోజుల్లో ఫ్లైట్ ఛార్జెస్ ఏదైతే హైదరాబాద్ టు విజయవాడ ఉంటాయో అది ఒక్కరోజే పండుగను బేస్ చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ అంత పెద్ద మొత్తం ప్రయాణికులపైన మోపుతున్నారు కదా. ప్రతిసారి కూడాను ఇదే తంతు కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ వారైతే కనుక నిజంగా చెప్పాలంటే కనుక ప్రయాణికుల నుంచి కూడా ఒక దోపిడీ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ సంక్రాంతి సీజన్ వస్తుండడంతో విజయవాడ తర్వాత ఈ ప్రాంతాలకు వెళ్లేటువంటి వారందరూ కూడాను ప్రైవేటు బస్సుల్లో కొంచెం సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి వాటిని ఆశించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆర్టీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా దొరకని నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ వెంటబడడం జరుగుతూ ఉంది. దీనితో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వారందరూ కూడాను పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచడం అయితేనేమి, డబల్ త్రిబుల్ గా తీసుకోవడం అయితేనే ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడాను పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నా కూడాను అధికార యంత్రాంగం వాటి మీద దృష్టి పెట్టకపోవడం అయితే కనుక శోచనీయమని చెప్పొచ్చు. దీంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్లాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. కానీ సంవత్సరానికి ఒకసారి కుటుంబ సభ్యులతో సంక్రాంతికి పండుగను సంతోషంగా జరుపుకోవాలనేటువంటి ఆశతో అంతో ఎంతో డబ్బున్నటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టైనా కూడా వెళ్లడం జరుగుతుంది. అయితే ఈ కార్లు వీటి రెంట్కు తీసుకుని వెళ్లాలన్నా కూడా అదే స్థాయిలో ఖర్చు అవుతుంది కాబట్టి, అంతేకాకుండా మరీ దానికోసం తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ లో డబ్బులు ఎక్కువ ఖర్చైనా పర్లేదు అని చెప్పేసి వెళ్లడం జరుగుతుంది. అధికారులు ఈ దిశగా అయితే దృష్టి పెట్టలేదని చెప్పొచ్చు. ప్రతిసారి కూడాను ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈసారైనా కనుక దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రయాణికులు కోరడం జరుగుతూ ఉంది. రైట్ విజయచంద్రన్.